డ్రాగన్ ఉంది, ఏదో డ్రాగన్ పెట్టు. అలసట లేని రేయ్! సలార్ ఎందుకు వచ్చింది నా డ్రాగన్ లా? శౌర్యాంగల నీకు లీడర్ ఎవరని చూపియలే, జూనియర్ ఎన్టీఆర్ లీడర్. ఎస్ డ్రాగన్ ఎస్ ఇట్లా మరి ఇప్పుడు దూరం 3 రండి. సెకండ్స్ లేపేసి వచ్చి ఈడ పెట్టి చూసినావా అసలు? హ్యాట్స్ ఆఫ్ రా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? సో ఈ రోజు మనం టీ సిరీస్ విన్నారా? తెలుసు. టీ సిరీస్ వాళ్ళ అమ్మ మొగుడు టీ స్టూడియో ఒక్కసారి వినిపించు అజయ్ మా టీ స్టూడియో. సో దాంట్లో కొన్ని ట్రైలర్స్ ఉన్నాయి, దానికి రియాక్ట్ అయ్యాం చూసి. టీ స్టూడియోస్ 1.2 మిలియన్ వ్యూస్ 3 hours ago అదేనా? వావ్, 3 hours 1.2 million వ్యూస్ వచ్చినాయా? ఏంది ఆపరేషన్ సింధూర్ ఏంది? అదే అంటున్నా ఇది ఎప్పుడు మరి. అది ఎప్పుడు వచ్చింది? ఆపరేషన్ అరే ఇంకా ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కూడా కాలే కదా. అదే కదా. ఇంకా ఆ షూటింగ్ అవ్వలే, ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యి ట్రైలర్ కూడా వచ్చిందారా? ఈరోజు కంటెంట్ ఏందో తెలిసిందిగా, ఫేక్ ట్రైలర్స్ అన్నమాట. సో ఆ ఛానల్ లోపలికి వెళ్ళాము అయిపోయింది. అది సో అదిదా ఛానల్ నేమ్, వ్యూస్ కాదు అది. మనం వ్యూస్ అనుకున్నాం కానీ, అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నేను వ్యూస్ అనుకున్నా కానీ అది పేరని తర్వాత తెలిసింది. సరే, ఆ. హిట్ 4 ఏంది ఆడ చూడు, 3-2 అంట, డ్రాగన్ అంట, ఆ? మళ్ళా ఆడతారు ఇవాళకి 3. 2 అంట. అవతార్ 3 కంగో అటు ఎన్ని 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 దారుణాలు సార్. హిట్ హిట్ 4 4 53 మొన్న రిలీజ్ అయింది. హిట్ 4 వచ్చింది. హిట్ 4 దానిలో లాస్ట్ కార్తీ సీన్ చూసినప్పుడే అనుకున్నా వీలైనంత జల్దీ ఇటు ఫోర్ ట్రైలర్ రావాలి చూడాలని చెప్పి, కానీ ఇంత జల్దీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయను. ఇది సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ వచ్చినట్టు నాకు తెలిసి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. శైలేష్ కులన్కి ఇది సర్ప్రైజ్ అన్నమాట. శైలేష్ కులనేమో సినిమా హాల్ మాకు సర్ప్రైజ్ ఇస్తే, ఈ సర్ప్రైజ్ ఏమో డైరెక్టర్కే వీడిచ్చాడు. ఎస్. పోలా అదిరిపోలా. ఏ కేసునైతే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో అదే కేసుని ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి. అరే ఇది శ్రీకాంత్ వాయిస్ అవును, ఏదో సినిమాలో ఉంటది. వచ్చిండు ఆయన కూడా హిట్ 4 కి. ఓడి అమ్మ, వాళ్ళు కూడా వచ్చిర్రా ఇప్పుడు? ఇందులో హిట్ 3 అర్జున్ అనుకున్నా, హిట్ 4 లో కూడా అర్జునేనా? సాల్వ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ అర్జున్ వచ్చి సాల్వ్ చేస్తాడు. ఓకే. ఓహో, అప్పుడు అర్జున్ సర్కార్, ఇప్పుడు అర్జున్ అర్జున్. వీరప్పనా? ఇది బాగా లేపేస్తాడమ్మా. పోలీసు వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు. ఈ జనాన్ని కాపాడేది ఎవరు? అరే రే రే సరదా. అరే అది సరదార్దిరా అది. అంటే పోలీస్ ఇన్ఫార్మ్ ఉందా లేదా? పోలీస్ Yes. ఉన్నాడు కదా, ఇప్పుడు అయిపోయి మనంలోకి వెళ్ళి తీసుకొచ్చి అయితే పెట్టలేడు కదా. నాకు అర్థం కాలేదు సార్. మనం కానీ కానీ అన్నాడు. ఛీ, మనం కదా, మనం కాదురా అది. అది ఊపిరి ఊపిరి నా- ఊపిరి అయితే తీసుకొచ్చి పెట్టలేదు. అండ్ అండ్ ఒకటి హిట్ ఫ్రాంచైజ్ లో ఏ పోలీసు యూనిఫామ్ Uniform వేసుకోరు. ఆ, అది అప్పటి ఇప్పుడు వీళ్ళు వేసుకుంటాడు, కార్తిక్ వేసుకుంటాడు, yes. నీకు తెలియదు. రోజులు మారినాయి. ఓకే ఓకే ఓకే. ఏయ్ నిజం బాగా లేపాడు రా ఇది. అసలు ఏ సినిమా అర్థం కాకుండా ఎట్లా చేసిండు వాడు. అదే కదా. నిజంగా వీడు మంచిగా చేసిండు. పాత వాళ్ళు అందరూ ఉత్తేనే దొరికిపోయారు కానీ వీడు అసలు దొరుకుతలేడు. Only ఆ hero effects- వచ్చినప్పుడే దొరుకుతున్నాడు. ఆ ఎఫెక్ట్స్ మంచిగా యాడ్ చేసిండు వీడు. ఏమంటారు, అప్పుడు ఇట్లా బ్లాక్ స్క్రీన్ రావడము, మళ్ళీ అప్పుడే ఇట్లా సీన్ ఇట్లా రివీల్ కావడం. ఈ టాలెంట్ ఏదో నిన్ను మూవీలో తీసుకెళ్ళండి ఇంటి పాపం, అక్కడ అక్కడ చాలా పనికి వస్తాడు. ఏయ్. మీకు నమస్కారం అమ్మా. బీజిఎం కి తగ్గట్టు ట్రైలర్ సింగ్ చేసిండ్రా. బట్ ఒక 2-3 సీన్లు సరదార్ నుంచి అని తెలుస్తున్నాయి, కానీ మిగతా ఏందో అర్థమవుతలేదు. అదే కదా, అదే మ్యాజిక్. హీరో వచ్చినాయి ఒకటే తెలుస్తుంది. అది హిట్ సినిమానే, నీకు తెలియదు అది. నీకు తెలుస్తలేదంటే అది కొత్త సినిమానే.
హిట్ 4 అయితే అది ఎస్ హిట్ 4. శైలేష్ కన్నా తెలుసలేదు డైరెక్టర్ కి. అరే డైరెక్టర్ పక్కన పెట్టరా, మా ప్రొడ్యూసర్ నాన్న కానీ తెలుసో లేదో అసలు. నాకు తెలిసి నెక్స్ట్ ఒరిజినల్ ట్రైలర్ వస్తే దాని మీదనే కాపీరైట్ పడుతుందేమో. అంతే కదా, ఎడిటర్ గా అప్లోడ్ చేస్తుంటే కాపీరైట్ అని వస్తుందేమో. రిజిస్టర్ వేసేసుకుంటాడు హిట్ 4 ట్రైలర్ మీద. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇట్లా మరి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఈ సీన్ ఉండాలనుకున్నాను ట్రైలర్. అరే మరి మూవీలో లేపడం 3 సెకండ్స్ లేపేసి వచ్చి ఈడ పెట్టి చూసినావా అసలు. హ్యాట్స్ ఆఫ్ రా. దానికో సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అదే ఫాలో అవుతుంది. నీకు ఎటు తిరిగి లింక్ ఉందా లేదా, తీసుకొచ్చి పెట్టినా లేదా, అయిపోయా. జూయి నమ్మేసేయి అంతే. ఫోర్త్ కేస్ పెట్టేసాడు అంతే. ఫాంట్ గింట్ ఏం మ్యాచ్ చేసిండ్రా, ఇందులో ఏం చేయలేవాడు. అదే హిట్ 3 దంది కింద 4th కేసు ఒక్కటి మార్చిండు అంతే. కార్తీక్ నాని 3-4 పెట్టింది అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. డ్రాగన్ ఉంది, డ్రాగన్ పెట్టు. అలసట లేని సలార్ ఎందుకు వచ్చింది నా డ్రాగన్ లా? నీకు చెప్పలే లింక్ ఉంది. అవన్నీ లింకులే తెలియదా నీకు? చెప్పలేదా జానకి? అవన్నీ మొత్తం ఏమంటారు మల్టీవర్స్ అన్నమాట. అన్ని లింక్ అయితే నీకు తెలియదా? అరే 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 దేవరాలో ఉన్న డైలాగ్ ఆడు సలార్ ఉన్న దానికి విజువల్ కి పెట్టి శౌర్యాంగల నీకు లీడర్ ఎవరని చూపియలే. జూనియర్ ఎన్టీఆర్ లీడర్. ఎస్ డ్రాగన్. ఎస్ బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కానీ అది ట్రైలర్ లోనే ఎందుకు రివీల్ చేసి మూవీలో రివీల్ చేయాల్సింది అసలు. అరే ఇప్పుడు మనం దాన్ని సింక్ చేసుకున్నాం రా, ఇంకా సస్పెన్స్ ఉంది అది. అది వాళ్ళు రివీల్ చేయలేదు, మనం రివీల్ చేసినాం. ఇంత ముందు దానిలో మంచి మంచి అన్ని సీన్లు పెట్టింది తెలియలేదు. దీనిలో అయితే మొత్తం సలార్ దింపేసాం. సలార్ కేజీఎఫ్ 2 కలిపి దింపిండి. అందుకే నీకు చెప్పాలనా ఆ 2 ఎందుకు దింపిడి చెప్పాలంటే, ఆ 2 కూడా నీల్ మామ మూవీస్ అన్నమాట. సో నీల్ మల్టీవర్స్ అన్నమాట ఇది. అట్లా నమ్మేస్తారా? ఎస్, అన్ని ఒకటే డైరెక్టర్ కదా, సో అన్ని లాస్ట్ కి డ్రాగన్ లా కలుపుతున్నాడు అని చెప్పి నమ్మేస్తారు. ఒకసారి దీని కమెంట్స్ చూడాలి ఖచ్చితంగా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేలపైన దండయాత్రలు, అదే కదరా కింగ్డమ్ ఎందుకు వచ్చింది? కింగ్డమ్ ఎందుకు తీసినవరా? ఇప్పుడు కొద్దిసేపు అయితే డ్రాగన్ ఉంది కదా అని చెప్పి హౌస్ ఆఫ్ డ్రాగన్ కూడా వస్తాయి. ఓకే ఓకే ఓకే. కాదురా, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉందని కింగ్డమ్ దింపినట్టుండ్రా. ఇంతకు ముందు డైరెక్టర్ సేమ్ అని డైరెక్టర్ దింపిండు, ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఉంది కదా అని వాయిస్ దింపిండు. తూకుంటే అసలు వినాశనం ఎవరి కోసం? దేవరా ఎందుకు వచ్చిందిరా? అంటే లేటెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కదా. ఓకే ఓకే. అరే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? సలార్ బాడీ ఎన్టీఆర్ తలకాయ, ప్రభాస్ బాడీ. అదే సలార్ లా ప్రభాస్ బాడీ, మన ఎన్టీఆర్ తలకాయ. చూసినా ఎగ్జాక్ట్ శౌర్యాంగ లీడర్ లాగానే ఉన్నాడు ఇప్పుడు. ఎఫర్ట్ అవుతుంది రవి. ఎఫర్ట్స్ కైనా సరే దానికి 1.2 మిలియన్ వ్యూస్ ఇన్ 3 hours రా బై. ఎఫర్ట్స్ కైనా సరే అది వాడించుకునే వ్యూస్. 1.8 lakh రా రే, 1.8 lakh రా, ఏం తక్కువ కాదురా అది. కమెంట్ చూడరా, కమెంట్. టీలో షుగర్ ఉండాలి, టాలీవుడ్కి ఎన్టీఆర్ అని ఉండాలి. రే చెప్పండి రా, అది ఫ్యాన్ మేడ్ అని. వీడు అది టీ స్టూడియో చెప్తున్నాడు. కమెంట్ పెట్టింది ఎవరు? ప్రశాంత్ ఇలా. అరే పెద్ది అంట, మన పెద్దిది ట్రైలర్ పెట్టు మరి, ఎట్లుందో చూద్దాం. బలమిందన్న హంతో కొట్టేవాడు రాదు.
ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లకి గొడవలకి వెళ్ళొద్దు. వన్ పీస్ రా. అదే కదా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వన్ పీస్ అది గోల్డ్ రోజర్ బైక్ పోతుంది చూడ ఆ సీన్ అది. ఏంది ఇప్పుడు ఇంటర్నేషనల్ సీన్స్ కూడా యాడ్ చేసిండా? ఇగో మెరైన్స్ ఉన్నారు మొత్తం. మంచి రీసెర్చ్ చేసి కట్ చేసిండు అనమాట. మనోడి ఏంది సినిమా నాలెడ్జ్ పెరిగింది అనమాట. ఇంటర్నేషనల్ అయింది ఇప్పుడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. మనవి పెడుతుంటే దొరికిపోతుండే అని చెప్పి ఇంటర్నేషనల్ పెట్టడం ఈ పెట్టినా దొరికిపోయాడు కదా ఏం లాభం. అరే అది టాలెంట్ రా, అంటే టాలెంట్ ఇప్పుడు ఎంకరేజ్ అది చేయండి. కాదు. టాలెంట్ Yes. ఎంకరేజ్ ద టాలెంట్. అది కాదురా వేరే ఎంకరేజ్. ఇప్పుడు ఈ వన్ పీస్ ఇవి మనం చూస్తాం కాబట్టి జల్దీ క్యాచ్ చేసినాం. అరే నేను ఎప్పుడే చెప్పినారా మంచి టాలెంట్ ఉన్నది కానీ మంచిగా యూజ్ చేస్తలేడు అంతే. వన్ పీస్ కి పెద్దకి ఏం సంబంధం ఉందిరా? చెప్పు చెప్పవా చెప్పండి కదా. అరే మిస్సెస్ అండ్ మిస్ అదేంటో మిస్టర్ అండ్ మిస్సెస్ మాహియా. మిస్టర్ అండ్ మిస్సెస్. కానీ కాదు. సింక్ అవుతుందిరా, సింక్ పెద్దిలా పెద్దిలా మన రామ్ చరణ్ క్రియేట్ ఆడతాడు కానీ ఈ జానీ కపూర్ ఎందుకు ఆడుతుంది? ఆడుతుందేమో. ఆడొచ్చేమో రా అవి. ఎవరికి తెలుసు? అట్లనే వాళ్ళిద్దరు కలిసిరేమో, ఎవరికి తెలుసు? క్రికెట్ ఆడుకుంటా. ఏంది మనోడేమో ఊర్లో ఆడితే ఆమె ఏమంటారా సిటీ క్రికెట్ ఆడుతుందా? ఆమె సిటీలోకి వెళ్ళొచ్చి ఆడుతుంది. ఈడ ఇద్దరు కొట్టిన బాల్ ఒక స్టేడియం ఒకరిలో పడి ఇట్లా లవ్ లెటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక డియర్ కామ్రేడ్ లవ్లే అదే అయింది కదా. సేమ్ కృష్ణ బరిలోకి దిగితే అరే జాట్రా ఇది. అరే జాడ్డి లేపుతారా అది కాదు మొన్ననే వచ్చింది కదా సినిమా అది. ట్రైలర్ అయిపోతుంది ఇంకా రామ్ చరణ్ రాలేదు. అదే కదా రామ్ చరణ్ రా. వచ్చిండు కానీ Last అనిపించండి నీకు. ఓ లాస్ట్ 2 seconds వస్తాడేమో. లేదు నీకు రామ్ చరణ్ అక్కడ ఉన్నాడు కాకపోతే నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. అది నీ Yes. తప్పు. దీనికన్నా ఫస్ట్ లుక్ లోనే మంచిగా కనిపించింది కదా ట్రైలర్. అదే మొత్తం రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అయితే ఫుల్ రామ్ చరణ్ మీదనే ఫోకస్ చేసిండు. ఎన్టీఆర్ ని తప్ప అల్ల కూడా అంతే కలర్ సీన్లన్నీ చూపించిండు. ఎన్టీఆర్ ని తప్ప లాస్ట్ కు పోస్టర్ వేసిండు. లాస్ట్ ఫేస్ అనిపించిందా లేదా నీకు? అరే వాయిస్ ఓవర్ ఉందా లేదా? అంతే. దీనిలో వాయిస్ ఓవర్ కూడా లేదు కదా రామ్ చరణ్ ఇప్పుడు. అన్ని సస్పెన్స్. ఏదిరా అరే రామ్ చరణ్ వచ్చి చూడరా. అరే కాదురా అది మూవీ ఉంది చూడరా ఒకటి. అది ఏం మూవీ? చిరుత. బెట్టింగ్ ఉంటుంది చూడు. బెట్టింగ్ రచ్చ. రచ్చా. రచ్చాల క్రికెట్ ఆడతాడు. ఆ సీన్ అన్న పెట్టాల్సింది కనీసం. నువ్వు పెద్ద గేమ్స్ లో ఏం చూసినావు? క్రికెట్. రామ్ చరణ్ క్రికెట్ ఆడే చూసినావు. హీరోయిన్ ఎవరు? జానీ కపూర్. జానీ కపూర్ ఇప్పుడు ఏంది ఇద్దరు మధ్య కామన్ ఉంది. క్రికెట్ ఆడే సీన్ ఉంది కదా అయిపోయా. విపిన్ రచ్చా కాకపోయినా సిసిఎల్ రామ్ చరణ్ ఆడినరా క్రికెట్. అదన్నా పెట్టాల్సిండే రా. ఇంకా నమ్ముతారు పెద్ద స్టేడియం లో మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా నెక్స్ట్ ట్రైలర్ లో పెడతాం. కాదు ఇది అన్యాయం అసలు. కార్తీ దాంట్లో అయితే కార్తీని వద్దన్నా 3-4 సార్లు చూపించిండ్రా భయ్. హిట్ 4 లా ఏది మూవీ రూల్స్ లకే లేపి మరి చూపించిండు చూడగాడు. ఫస్ట్ లుక్ లకెళ్ళి ఒక సీన్ తీసి పెట్టాల్సింది. అదే కదా ఇప్పుడు పెద్ద ఏంటంటే మెయిన్ యాక్టర్ ని కాకుండా అందరిని ఫోకస్ చేయడమే ఇది అన్నమాట వీడి స్పెషాలిటీ. అట్లా స్పెషాలిటీ అది అది దరిద్రం. టీ స్టూడియో అన్నమాట. టీ స్టూడియో స్పెషాలిటీ. వీడికి ఆడేలాగే కరెక్ట్. అరే నిన్ను టీ తాగిపించి ఎవడన్నా కొట్టిండారా అని. కింద మళ్ళీ కమెంట్స్ లో జై జై అని వస్తాయి. వ్యూస్ చూడు దీనికి 2.3 lakh వ్యూస్ అంట. వారిని ఓన్లీ ఆర్సీ ఫ్యాన్స్. అరే ఆర్సీ లీడర్ అలా మీరే చేంజ్ చేస్తారా కింద కమెంట్స్ లా? వీనికి సజెషన్ లా రియల్ ట్రైలర్స్ వస్తున్నాయి చూడు పక్కన. వా ఇది సార్ నా బ్రాండ్. బాయిది గట్టిగా అంటే ఇప్పుడు బాయ్ సినిమానా? అరే ఆ సినిమాకి టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదని ఆడు ఏం చేసిండు? A26 అఫీషియల్ మూవీ ట్రైలర్ అని పెట్టిండు. అరే కాదు ఇది ఎప్పుడు వచ్చింది? అదే కదా దానికి కూడా 1.8 మంత్ బ్యాక్ ఆ గేర్ అప్ వీడియోనే రాలే కదరా.
వచ్చింది మరి. ఖతం అది వచ్చిన దింపేసిండు. నెక్స్ట్ డేనే మన ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. Yes. పొద్దున వస్తే సాయంత్రం రిలీజ్ చేసినట్టు. అంతే. మన రేయ్, దగ్గర ఏంద్రా సత్తా ఉన్న Transformers హీరోలు అని. లేరు, మరి మనకేమో రక్షణ కావాలి. అరే గేమ్ ఎన్ని గేమ్లు ఇస్తాడు రా అరే ప్రిన్స్ ఆఫ్ పర్షియా అది. అరే ప్రిన్స్ ఆఫ్ ఆ పర్షియా గేరప్ లో అన్ని ఇట్లాంటివి చూపించారు కదా క్యారెక్టర్స్, అందుకే అవన్నీ తెచ్చి అందుకే ఈసారి మొత్తం ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అంతా వాడిండు మనోడు. ఫ్యాన్ వరల్డ్. ఇదిగో ఇతనే అత్యంత శక్తివంతుడు. ఇక్కడనే అత్యంత త్వరలో ఏడి? ప్రపంచ ఏడి ఎక్కడున్నాడు ఆ కాదు శక్తివంతుడు ఏడి? ఆడ చూసినావా, ఇతడే అత్యంత శక్తివంతుడు అని చెప్పి A22 అని పెట్టిండు. ఎంత ఏమైందిరా? అతడు అంటే ఏదో ఫ్లైట్ చూపిస్తారు, అంటే ఫ్లైట్ లోపల ఉన్నాడు అతడు. కనిపించాడు, ఇన్విజిబుల్ మ్యాన్ అన్నమాట. చూడలేను, కనిపించండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రే సూపర్ మ్యాన్ దిరా రే అది. మళ్ళా కింగ్ మళ్ళా రా king. భయ్. విశాల కింగ్ అని పిలుస్తాడు రా ఈయన. Kingdom. కింగ్డమ్ పిచ్చి పట్టింది ఎవరా? కింగ్డమ్ నడుస్తుంది కదా ఇప్పుడు అని చెప్పి చేసాడు. మొత్తం సైఫై ఉంటుందని చెప్పి అన్ని సైఫై చూసిన హాలీవుడ్ యాక్షన్ సీన్స్ అని కొట్టిండు కదా తీసుకొచ్చి. హాలీవుడ్ డిస్ట్రక్షన్ సీన్ సైఫై అని కొట్టినట్టు. వా అన్నా వా. కాదు ఛానల్ మానిటైజ్ అయితే ఓకే గుడ్. వచ్చే వ్యూస్ ఏంటండి 1.8 లాక్ అంట, 2.3 లాక్ అంట. టైటిల్ లో వీడికున్న కాన్ఫిడెన్స్ రా, అఫీషియల్ మూవీ ట్రైలర్ అని. 1.8 lakh. అదంతా కాదు, ఈ వీడియో కింద గేరప్ వీడియో సజెషన్ వచ్చింది. అది మన రేంజ్. అంటే దాని కింద ఇది కాదు, దీని కిందనే అది వస్తుంది అయితే. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. సో అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మేము కూడా A22 ఫిలింది ఒక వీడియో చేసి పెట్టినాం అనమాట VFX స్టూడియోస్ గురించి. సో మా థంబ్నెయిల్ అండ్ మన ఇంటర్నేషనల్ స్టూడియో టీ స్టూడియో థంబ్నెయిల్ సేమ్ ఉంది. సో థ్యాంక్ యూ టీ స్టూడియో మా థంబ్నెయిల్ కూడా వాడుకున్నందుకు. సో చూసారు కదా గైస్, ఇది వాటి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇప్పటివరకు చూసిన ట్రైలర్స్ లో మీకు నచ్చిన బెస్ట్ ట్రైలర్ ఏదో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా